బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ రక్తమోడింది పాకిస్తాన్ లో దాడి జరిగింది పాకిస్తాన్ సైన్యం టార్గెట్ గా బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన 100 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన దృశ్యాలవి ఈ దాడిలో దాదాపు 100 మంది సైనికులు మరణించినట్టుగా బలోచ్ ఆర్మీ ప్రకటిస్తోంది దాడి తామే చేశామని బలోచ్ ఆర్మీ ప్రకటించింది బెహ్మాన్ ఏరియా తుర్బత్ కు సమీపంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది కరాచీ నుంచి తిర్బత్లోని ఫ్రాంటియర్ కోర్కు వెళ్తుంది సైనిక కాన్వాయ్ ఆ కాన్వాయ్ పై ఈ బలోచిస్తాన్ వేర్పాటవాదులు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA దాడి చేసింది కేవలం 4 మాత్రమే చనిపోయారు అని పాకిస్తాన్ చెబుతోంది కానీ 100 మంది వరకు చనిపోయారు అని BLA వేర్పాటవాదులు చెప్తున్నారు BLA చెప్తోంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది చాలా మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన రెండో బాక్స్ లో చూడొచ్చు కాన్వాయ్ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఆ ట్రక్స్ ని టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున శబ్దంతో పెద్ద మంటలతో మొత్తం ఆ కాన్వాయ్ తుక్కు అయిపోయింది ఈ దాడిలో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు బలూచిస్తాన్ ఎప్పటి నుంచో ప్రత్యేక ప్రాంతం కోసం పోరాడుతూ ఉంది గతంలో కూడా చాలా దాడులు చేసింది పాకిస్తాన్ సైనికులపై చేసిన దాడుల్లో గతంలోనూ ఎంతో మంది పౌరులు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు మరోసారి తాజాగా పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది ఒకసారి మీరు ఆ దాడి దృశ్యాలు RTV స్క్రీన్ పైన చూడొచ్చు పెద్ద శబ్దంతో మొత్తం ఆ కాన్వాయ్ తునాతునకలైపోయింది ఆత్మాహుతి దాడికి పాల్పడింది BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనికులు తమ వాహనంలో ఆయుధాలు నింపుకొని ఈ పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్న కాన్వాయ్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ దాడిలో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అని BLA చెబుతోంది మేమే ఈ దాడి చేశామని BLA చెబుతోంది కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం 4 సైనికులు మాత్రమే చనిపోయారు అని చెప్తోంది BLA చెప్తున్న దాని ప్రకారం 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను చంపేశామని చెప్తోంది 50 మందికి పైగా గాయపడ్డారు అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది ఆ దాడి దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు ఇదే మొదటిసారి కాదు గతంలోనూ దాడులు జరిగాయి దాడి జరిగిన చోట ఎక్కడ చూసినా పాకిస్తాన్ సైనికుల శరీర భాగాలే కనిపిస్తున్నాయి ఆ వాహనంలో వెళ్తున్న సైనికులందరూ తుక్కుగా అయిపోయారు వారి శరీర భాగాలు దూరంగా విసిరివేయబడి నిజానికి హృదయ విదారకంగానే కనిపిస్తూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది బలూచిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు గత దశాబ్దాల కాలం నుంచి ఈ దాడులు చేస్తూ ఉన్నారు బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతం కోసం పోరాడుతూ ఉన్నారు పాకిస్తాన్ సైనికులను టార్గెట్ గా చేసుకొని చేస్తున్న దాడుల్లో గతంలోనూ ఎంతో మంది పౌరులు చనిపోయారు ఇప్పుడు తాజాగా ఒకసారి మొదటి బాక్స్ లో చూడండి వాహనాలు వెళుతూ ఉన్నప్పుడే దృశ్యాలు అవి పేలుడు సంభవించినప్పుడే దృశ్యాలు వాహనాలు వెళుతున్నాయి పాకిస్తాన్ సైనికుల వాహనాల్లో వెళుతూ ఉన్నారు సరిగ్గా వాళ్ళ రూట్లో వెళ్తారని ముందుగానే రెక్కి నిర్వహించిన BLA దాడికి పాల్పడింది ఆ దాడి ఎంత భయానకంగా ఉందో మీరు చూడొచ్చు కొన్ని వేరే వాహనాలు కూడా ఆ రూట్లో వెళ్తున్నాయి గతంలోనూ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడుల్లో ఎంతమంది పౌరులు కూడా చనిపోయారు ఈసారి 100 మంది వరకు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అని BLA చెప్తుంది పాకిస్తాన్ మాత్రం కేవలం 4 మాత్రమే చనిపోయారని చెప్తుంటే BLA 100 మంది పైగా చనిపోయారని చెప్తుంది దాడి దృశ్యాలు భీతావాహంగా ఉన్నాయి దాడి జరిగిన ప్రాంతంలో సైన్యం వెంటనే అక్కడ చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది ఆ దాడి ఎక్కడ జరిగిందో దాడి జరుగుతున్న సమయంలో ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయో మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడిలో పాకిస్తాన్ సైనికులు భారీగా చనిపోయారు రక్తం ఓడింది పాకిస్తాన్ దాదాపు 100 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి గోపి పాకిస్తాన్ లో జరిగిన ఈ దాడి గురించి భారత ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తుంది ఏ విధంగా చూస్తోంది పాక్ సైన్యం పైన బలోచ్ లిబరేషన్ ఆర్మీ భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది అయితే పాక్ మాత్రం 4 సైనికులు మరణించారంటూ కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ BLA మాత్రం 47 మంది సైనికులు తాము మట్టుబెట్టినట్టుగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా పేర్కోవడం జరిగింది అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు అయితే BLA ప్రతినిధి జైనాథ్ బాలోచ్ మాట్లాడుతూ ఆయన దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది అయితే 5 బస్సులతో సహా 7 సైనిక వాహనాలతో వస్తున్న కాన్వాయ్ పైన దాడి చేసినట్టుగా కూడా ఆయన చెప్పాడు కరాచీ నుంచి సిల్బర్ లోని
ప్రాంతీయ కోర్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క దాడి జరిగినట్టు కూడా చెప్పాడు. అయితే పాకిస్తాన్ కు సంబంధించి ఈ పాకిస్తాన్ నుంచి గతంలో కొద్ది రోజుల్లో కూడా ఈ బలోచ్ లిబరేషన్ కూడా సపరేట్ ప్రాంతం కావాలంటూ కూడా కొంత రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా పాక్ సైన్యం పైన ఈ యొక్క ఆత్మాహుతి దాడి పాల్పడడంతో వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయాయి. అందులో ఉన్న మంది మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మృతదేహాలను అయితే చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క దాడికి సంబంధించి బిఎల్ఏ కూడా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తాను గొప్పగా చిత్రీకరించుకునే పరిస్థితి క్రియేట్ చేసుకుంటుంది. కానీ 4 సైనికులు కాదు 100 మంది మట్టు పెట్టామంటూ కూడా బిఎల్ఏ అధికారికంగా ప్రకటన చేయడము, అదేవిధంగా ఉగ్రవాద చర్యలకు సంబంధించి గత కొద్ది కాలంగా పాకిస్తాన్ లో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇటు బిఎల్ఏ కూడా గత కొద్ది రోజులుగా తమకు ప్రత్యేక ప్రాంతం కావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ బిఎల్ఏ సంబంధించిన దాడి తర్వాత పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకోబోతుంది? ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. తీవ్రవాదాన్ని మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా గత కొద్ది కాలంగా ప్రపంచ దేశాలంతా కూడా పాకిస్తాన్ కి చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయొద్దు అంటూ కూడా పాకిస్తాన్ కి గత కొద్దేళ్లుగా ఇతర దేశాలైతే చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ దాన్ని పెడచోని పెడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లోనే ఈ ఉగ్ర దాడులు జరగడం, 100ల సంఖ్యలో సైనికులు ప్రాణాలు పోతుండటంతో మరి పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూస్తుంది, తీవ్రవాదానికి సంబంధించి ప్రపంచ దేశాలకు ఎటువంటి సందేశం ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క దాడి అంటే నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? ఎంతో మంది 100లాది మంది చనిపోయారు. బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ గతంలో ఎన్నో దాడులు చేసింది. ఒకసారి సాధారణ పౌరుల ఐడి కార్డులు తీసుకుని పోలీస్ స్టేషన్ల పైన కాల్పులకు తెగబడింది. ఒక్కొక్కసారి ఈ దాడిలో సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. 100ల సంఖ్యలో దాడులు జరిగాయి. 100ల సంఖ్యలో మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది? అయితే ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడికి పాల్పడుతున్నప్పుడు కనీస సమాచారం అనేది కూడా ఇంటెలిజెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇందులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వింగ్ పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. 2017 నుంచి 2027 వరకు ఇప్పటి వరకు కూడా జరిగిన అన్నిటికీ కూడా జైనాద్ తను పూర్తిగా బాధ్యత వహిస్తాను, పాక్ సైన్యానికి వ్యాపారులు ఎటువంటి వాహనాలు అందించినా వాటిని కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా బిఎల్ఏ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పాక్ సైన్యం ప్రభుత్వ ఏజెంట్లను సురక్షితంగా ఉంచుకోవాలి, లేదంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా హతమార్చి తీరుస్తామంటూ కూడా మరొక వైపు బిఎల్ఏ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన రక్షణ వర్గాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ కొంత ఆలోచనలో పడిందని చెప్పుకోవచ్చు. ఈ దాడి తర్వాత బిఎల్ఏకి సంబంధించిన యాక్టివిటీస్ పైన కొంత నిఘా పెంచింది అని చెప్పొచ్చు. రోహిత్ రైట్ గోపి, పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. పాక్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడి చేసింది. ఆత్మాహుతి దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడ బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేయడం 2000 సంవత్సరం నుంచే ప్రారంభమైంది. నిజానికి భారత్ విభజన తర్వాత పాకిస్తాన్ భారత విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ని పాకిస్తాన్లో కలిపేశారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవడాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. తమకు ప్రత్యేక ప్రాంతం కావాలి అని అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది, బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్మీపై ఎక్కువగా దాడులు చేయడాన్ని ప్రారంభించారు. పౌరులు కూడా ఎంతోమంది చనిపోయారు. విద్యా సంస్థలను కూడా టార్గెట్ చేసుకుని బిఎల్ఏ దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 100లాది మంది సైనికులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుని ఈ దాడికి పాల్పడింది. అయితే దీనికి ప్రతీకారం తప్పదు అని పాకిస్తాన్ అంటూ ఉన్నట్టుగా తెలుస్తోంది. దశాబ్దాల కాలం నుంచి సమస్య ఇలాగే ఉంది. ఎప్పుడు అది రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. చూడండి ఒక్కసారి మొదటి బాక్స్లో కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ వాహనాలు వెళుతున్న వాహనాలను టార్గెట్ చేసుకొని బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. ఆ దాడి తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ ట్రక్లో ఉన్న సైనికులందరూ కూడా చనిపోయారు. సుమారు 100 మంది సైనికులు చనిపోయారు. బలూచ్ ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలి అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది.
ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సైనికులను, పౌరులను, అక్కడ విద్యా సంస్థలను, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు ఇలా పాకిస్తాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నో దాడులు చేస్తూ ఉంది. వందలాది మంది అక్కడ ప్రజలు, సైనికులు చనిపోయిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు మరోసారి పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసుకుని లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. మరి దీనికి పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు దిగుతుందో చూడాలి.